ఓం శాంతి. ఈరోజు జనవరి 10వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ తండ్రి మీకు జ్ఞాన యోగాల యొక్క పౌష్టిక ఆహారాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారం అనేది చేస్తున్నారు. కనుక సదా ప్రసన్నంగా ఉండండి, అంటే సంతోషంగా ఉండండి. శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని కూడా ఇస్తూ ఉండండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఈ సంగమ యుగంలో మీ వద్ద ఉన్న అతి విలువైన, జాగ్రత్తగా సంభాళించాల్సిన వస్తువు ఏది? సమాధానం: ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో మీ జీవితం చాలా విలువైంది. కనుక శరీరాన్ని తప్పకుండా సంభాళించుకోవాలి. ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా సమాప్తి అయిపోయేదే అని అనుకోకండి. దీనిని జాగ్రత్తగా, అంటే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏదైనా జబ్బు వస్తే దీనితో విసిగిపోరాదు, అంటే ఈ శరీరం పైన విసుగు రాకూడదు. నీవు శివబాబా స్మృతిలో ఉండు అని వారికి చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపం తగ్గుతూ ఉంటుంది. వారికి సేవ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబాని స్మృతి చేస్తూ ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: నేను పురుషార్థంలో ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, కనిష్టంగా ఉన్నానా? నాకు ఉన్నత పదవి పొందే యోగ్యత ఉందా? నేను ఆత్మిక సేవ చేస్తూ ఉన్నానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మూడవ నేత్రంతో ఆత్మ సోదరుడిని చూస్తూ సోదరుడిగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వండి. ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకుంటే కర్మేంద్రియాలు చంచలం అవ్వవు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: బ్రహ్మాబాబా సమానం మహోన్నతమైన త్యాగము ద్వారా మహోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేవారు ఫరిస్తా నుంచి విశ్వ మహారాజులుగా అవ్వండి. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే బ్రహ్మాబాబా యొక్క ప్రతి కర్మరూపి అడుగు వెనక అడుగు వేసేవారుగా ఉంటారో, ఎవరి మనస్సు, బుద్ధి, సంస్కారం సదా తండ్రి ముందు సమర్పితమై ఉందో వారికే ఫరిస్తా నుంచి విశ్వ మహారాజులుగా అయ్యే వరదానం కూడా ప్రాప్తిస్తుంది. ఎలాగైతే బ్రహ్మాబాబా ఈ మహాత్యాగం ద్వారా మహాన్ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారో, అనగా నెంబర్ 1 సంపూర్ణ ఫరిస్తా మరియు నెంబర్ 1 విశ్వ మహారాజుగా అయ్యారో, అలా తండ్రిని ఫాలో చేసే పిల్లలు కూడా మహాన్ త్యాగులుగా లేక సర్వస్వ త్యాగులుగా ఉంటారు. సంస్కార రూపంలోని వికారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారు అంటున్నారు బాబా. స్లోగన్: ఇప్పుడిక అన్ని ఆధారాలు తెగిపోయాయి, అందువలన ఒక్క తండ్రినే మీ ఆధారంగా చేసుకోండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.